అన్ని లాంగ్వేజ్లు చూసుకుంటే సార్ ఏ లాంగ్వేజ్ పరంగా మీకు అంటే సంతృప్తినిచ్చిన లాంగ్వేజ్ అంటే ఏదే చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ పరంగా? ఇండస్ట్రీ పరంగా అంటే ఎవ్రీథింగ్ అండి. అంటే ఒకరి మీద చెప్పలేను. కర్ణాటక అది వెరీ స్మాల్ ఇండస్ట్రీ, అక్కడి నుంచి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తావా అంటున్నారు, వెళ్ళాను. తమిళ్ రియలీ గేవ్ మీ డిఫరెంట్ లుక్ ఆల్ టుగెదర్. నన్ను సెటిల్ చేసింది అయితే తెలుగు. అది వాస్ట్నెస్ కానీ ప్లాన్ కానీ. అది ఎక్కడ రాజమండ్రికి వెళ్తే అది తెలుగోడు కాదు అన్నాడు మా ప్రకాష్ రాజ్ గారు. పచ్చళ్ళు ఏమేమి ఇస్తారో. తమిళనాడుకి వెళ్తే మన ఎంగాళి ప్రకాష్ రాజే నేను చలం. కేరళ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది నచ్చింది అని నేను చెప్పలేను. బట్ లైఫ్లో పుట్టింది కర్ణాటక. నా నా ఇన్ని విద్వత్ కానీ నా అవగాహన కానీ దానికి ఉన్న మూలం అక్కడున్న సాహిత్యం నేను చదివింది నా నాటక రంగం. దానికి ఒక అద్భుతమైన ఒక ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది తమిళని చెప్పాలి. బాలచంద్ర గారు, మణిరత్నం గారు అలాంటి వాళ్ళు. ఆ తర్వాత తెలుగు వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతమైన లైఫ్ని ఇచ్చింది, ఒక సెటిల్మెంట్ ఇచ్చింది. అది నేను తెలుగని చెప్పాలి. అంటే నన్ను స్టార్ చేసింది. ఓకే. నన్ను లార్జర్ దెన్ లైఫ్ చేసింది తెలుగనే చెప్పాలి. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అదే కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ 2 విషయంలో ఎందుకు అంత వెబ్లో కావచ్చు? అది బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండి. బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి వెరీ పని లేదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఆ సినిమా ప్రొడ్యూసరు బీజేపీ ఏంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రదరు. ఓకే. బీజేపీ స్టేట్ ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకున్నారు మేము చూడము. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తారు? కేజీఎఫ్ 2 అనేది ఒక సినిమా, కళా సినిమా. ఆయన నచ్చితే చూస్తారు, నటన నచ్చితే చూస్తావు, నటన నచ్చకపోతే చూడవు. లేదా నీకు ద్రోహం చేసిన వాడి పని వాడు ఎంతమంది చూడని చూడవు, అలా తీయాలి. కానీ దే విల్ డూ దట్ రప్చర్. బట్ అయినా 6 మిలియన్ వ్యూస్ వస్తాయి కదా. సో ఇది ఇప్పుడు ఈ చిన్నవాళ్ళు రాళ్ళు వేసే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు, చూడాలి. కొడితే అది తీసుకొని దెబ్బ తగలేదు ఏంట్రా అనాలి. సో వీ షుడ్ బి వెరీ దిస్ థింగ్. ఆడ నీకు నటన లేదు, ఆడకు 10 మందిని రేప్ చేసిన వాడు, లేదా ఒక పెద్ద 2000 crores స్కామ్ చేసిన వాడు, దేశాన్ని అమ్మినవాడు, అలాంటి వాడిని ఎలా తీసుకొచ్చారండి, ప్రతిమ ముఖ్యమా అని అడిగితే దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. కానీ వాళ్ళ అజెండాలు వేరే ఉంటాయి. దాన్ని సినిమా మీద ఎందుకు వేస్తారని అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వల్నరబుల్ కదా సినిమా. రైట్. బట్ అలా అవ్వదు కదా. అలా బ్యాన్ చేసిన సినిమాలు ఎన్ని ఆడాయి? క్రియేటివ్ ఫ్రీడమ్ సంతోష్ అండి, ఆయనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు అనుకోలేదు కదా. వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని పెట్టుకుని సినిమా చేస్తారా, సిద్ధాంతం వాళ్ళని పెట్టుకుని నటులను పెట్టుకుని సినిమా తీస్తారా? ఒక 5 లాంగ్వేజెస్ కావాల్సిన నటుడు ప్రకాష్ రాజు, 5 లాంగ్వేజ్లో అవుతున్న పాన్ ఇండియన్ ఫిల్ము. ప్రకాష్ రాజు అంటే హిందీ మాట్లాడగలడు, మలయాళం మాట్లాడడు, తమిళ్, తెలుగు ఇలా ఉంటాయి కదా వాళ్ళ లెక్కలు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ రీచు. నేను తలుచుకున్న కథ చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర ప్రకాష్ రాజు గారు చెప్తే జనాలకి ఈజీగా వెళ్ళిపోద్ది అని ఒక డైరెక్టర్ డిసిషన్. వీళ్ళు బయట నుంచి చూస్తున్న వాళ్ళు రాళ్ళు వేస్తుంటారు, పెద్దది చేస్తుంటారు. ఇది ముక్కుసూటిగా నేను మాట్లాడడం వల్ల నటుడుగా ఉన్నవాడికి పాలిటిక్స్ ఎందుకు అంటారు కదా, అలా ముక్కుడు మాట్లాడాలి. దాన్ని భరిస్తూ వెళ్ళాలి మనం, తప్పదు. అంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను బ్రతుకుతాను అన్నప్పుడు ఆ నచ్చని వాళ్ళ కొన్ని దెబ్బలను కూడా నన్ను తట్టుకొని కదా. నేను ఇష్టం వచ్చిన బదులు నువ్వు ఎందుకయ్యా కొడతావని అడగకూడదు. రైట్. అది కంప్లైంట్ కాదు, ఐ విల్ ఫైట్ బ్యాక్. ఆ సింపుల్. ఒంగోలు గిత్త అప్పుడు ఏంటండి ఆ సెన్సార్కి సంబంధించి ఏమైంది మీకు? ఒంగోలు గిత్తలో ఆ క్యారెక్టర్ భాస్కర్ కొంచెం నేకెడ్గా ఉన్నారని చెప్పాడు. అంటే ఆడు తన రాక్షసత్వం అది ఒక షార్ట్ తీశాడు, నేకెడ్గా యాక్ట్ చేశారు అన్నారు. ఆ పాత్ర కావాలి. అఫ్కోర్స్ నేను పెద్ద హీరోయిన్ కాదు వీళ్ళందరూ చూడడానికి, బట్ ఆ పాత్ర ఆ వికారం కావాలి అన్నాడు ఆయన. అది నాకు నచ్చింది, చేశాను. దానికోసం ఏదో ఇది కూడా చేస్తాడు ఆయన అని. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడే నేనేం చేయాలి యాక్చువల్లీ అది కూడా వచ్చి చెప్పేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఈ డెసిషన్ సెకండ్ మ్యారేజ్ సంబంధించిన డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఉంది. నాకు నా భార్య లలిత కుమారికి కొన్ని విషయాలు పడలేదు, కోర్టుకు వెళ్ళాము. బట్ పిల్లలు, నేను నా భార్యకి డైవర్స్ ఇచ్చాను, నా పిల్లలు అమ్మకి ఇవ్వలేదుగా, నా తల్లి తన కోడలికి ఇవ్వలేదుగా, ఓకే, నా ఫ్రెండ్స్ తనతో ఫ్రెండ్షిప్కి ఇవ్వలేదుగా. సో ఇట్ ఈస్ అవర్ బోత్ పర్సనల్. విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది. నా జీవితంలో నా భార్య వచ్చింది. ఆమెను తీసుకొని పెళ్లి చేసుకునే ముందు నా పెద్ద కూతురు, అమ్మ, చెల్లి, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటున్నాను, మీరేమంటారు? పెద్ద కూతురు, డాడీ వెరీ గుడ్, గో హెడ్. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, చూడండి నాకు ఆల్రెడీ 2 కూతుళ్ళు ఉన్నారు, నాకు మీ కూతురికి ఒక 12 years డిఫరెన్స్, మీ అందరితో నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నాకు బ్యాగేజ్ ఉంది,
నా పెళ్ళికి నా ఇద్దరు కూతుళ్ళు వస్తారు, వాళ్ళే మెహందీ వేస్తారు, వాళ్ళే నడిపిస్తారు, అమ్మ చెల్లి వస్తారు, ఓకేనా మీకు? అండ్ ఐ కంటిన్యూ టు లివ్ ఆన్. అండ్ ఇవాళ నా భార్య కానీ వీళ్ళిద్దరు కానీ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్. లత నా ఫస్ట్ భార్య, నా పోని గ్రేటెస్ట్ ఫ్రెండ్స్. ఆమెకి నేను ఫ్రెండ్, ఇప్పుడు భర్త కాదు. ఓకే. కానీ నా పిల్లలకి తల్లి. రేపు నా పెద్ద కూతురికి పెళ్ళి అంటే నేను లతనే కూర్చోవాలి, ఓకే, అంతే కదా? అదే. సో ఇవన్నీ మాట్లాడేసుకోవాలి. మనిషి బ్రతకాలి. డిఫరెన్సెస్తో ప్రపంచానికి అబద్ధం చెప్తూ బ్రతకకూడదు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం. తను చెన్నైలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటాం. నా పిల్లలు అక్కడ ఉంటారు, నాతో ఉంటారు. నా కొడుకు పుట్టాడు, ఆ తమ్ముడు నీళ్ళు కూర్చుంటారు, రాఖీ కట్టడానికి వస్తారు, హాలిడేస్లో తిరుగుతున్నాం. మనం చెన్నైకి వెళ్ళినప్పుడు లత వస్తుంది. ఇప్పుడు కూడా అమ్మకి లత కూడా చీర పంపిస్తుంది, ఆమె కూడా పంపిస్తుంది. ఇద్దరు గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు డైవర్స్ చేసుకోరు. నా భార్యకు లతకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు ఆమెకు ప్రాబ్లం ఉంది, ఈమెకి ఆమెకి ప్రాబ్లం ఉంది. ఈమె వచ్చి ఆమెను తీసుకుని వదలలేదు నేను. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్ అండ్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్రజెంట్ లైఫ్. ఇట్ ఈస్ ఓకే ఫర్ టూ పీపుల్ టు హ్యావ్ డిఫరెన్సెస్. కానీ బాబు విషయంలో ఏం జరిగింది సార్? అది బీచ్ హౌస్లో యూస్ ప్లేయింగ్ కైట్, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. అది ఒక సిస్ట్ ఓపెన్ అయ్యింది, కాపాడుకోలేకపోయాము. 3 months 4 months ట్రై చేసాం. ఇట్ వాజ్ అ గ్రేట్ లాస్. ఎంత ఏజ్ సార్ సుమారుగా? అది చనిపోయినప్పుడు 5 years, 5.5 years. ప్రపంచమే వద్దనిపించింది. బట్ అలా కాదు కదా, మా బాధ్యతలు ఉంటాయి. కూతుళ్ళు, అమ్మ, ఇండస్ట్రీ, లైఫ్. వి జస్ట్ కాంట్ లివ్ అవర్ ఓన్ లైఫ్. అంత స్వార్థపరుడు నవ్వలేను కదా. బ్రతకాలి, 10 మంది కోసం బ్రతకాలి, నాకు కూడా బ్రతకాలి. నా బాబు చనిపోయి ఒక 10-15 days అయిన తర్వాత ఏదో లక్నోలో ఒక హిందూ పేపర్లో చూశాను. సడన్గా చూస్తే ఒక 13 అమ్మాయి, ఒక 5 years old చైల్డ్ అక్కడ ఫ్రీగా చీరిస్తున్నారని వెళ్తే అందులో అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళిద్దరిని చూసి నాకు అనిపించింది, వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాను కదా నేను. ఓకే, ఇద్దరు ఆడపిల్లల జీవితం ఏమైపోతుందో. బట్ ఐ హ్యావ్ టు టేక్ మై రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ బాలచంద్ర గారు వచ్చారు, అలా కూర్చుంటే సరిరాదురా, గెటప్, కరెక్ట్ అనిపించింది. ఐ హ్యావ్ లివ్డ్, లైఫ్ ఈజ్ దేర్. వాడు నా జీవితంలో వచ్చిన అద్భుతమైన ప్రయాణికుడు. నా నొప్పి వేరు, నా మొదటి భార్య తన నొప్పి వేరు తల్లిగా, నా పెద్ద కూతురు నొప్పి వేరు, దాని తర్వాత నా చిన్న కూతురు పుట్టింది. ఎవరెవరు బాధలు వాళ్ళది, వాళ్ళు జీర్ణించుకుంటూ నీలకంఠుడు అవుతూ బ్రతకాలి. బ్రతుకుతున్నాం. ఇంకో బాబు పుట్టాడు, అవును, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది.